నిజం ఒప్పుకోండి. సో మీరు నిజం ఒప్పుకోవడానికి కొంత వ్యవధి తీసుకోండి, మళ్ళీ మీ దగ్గరకు వస్తే. ఈసారి ఈ లోపల లక్ష్మీకాంత్ గారి దగ్గరికి వెళ్దాం. లక్ష్మీకాంత్ గారు, రెండు ఆస్పెక్ట్స్ అండి. ఈ భూ సమీకరణ, నాట్ సేకరణ. ఎక్విజిషన్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ పూలింగ్. సో నౌ ది గవర్నమెంట్ ఈజ్ ప్రపోజింగ్ పూలింగ్ అండి. దాంతోపాటు నిన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు టెలికాన్ఫరెన్స్లో చాలా కీలకమైన వ్యాఖ్యలు చేశారు. భూదందాలు చేసే వాళ్ళని వదిలిపెట్టను అంటే, అది మీ పార్టీలోకి ఆల్రెడీ భూదందాలు చేసి తర్వాత మీ పార్టీలో చేరి పునీతులైన వాళ్ళని కూడా వర్తిస్తుందా, లేకపోతే బయట పార్టీల్లో ఉండి భూదందాలు చేసిన వాళ్ళకేనా ఇది ఈ ఫెసిలిటీ మీరు ఎక్స్టెండ్ చేసేది? వినిపిస్తోందా అండి? కూటమి ప్రభుత్వం ఉన్నది ప్రజల పక్షాన కానీ ఇట్లా భూదందాలు ఇవన్నీ చేయడానికి కాదు అని చెప్పేసి, ఇప్పుడు జనవాణి కార్యక్రమం అనేది ఇప్పుడు ఒకటి పెట్టాం కదండి. ఇప్పుడు పార్టీ కేంద్ర కార్యాలయం బయట జనవాణి అనే కార్యక్రమం నడుస్తుంది. ఆ కార్యక్రమంలో వచ్చిన వినతి పత్రాల ప్రకారంగా వచ్చి దాంట్లో అర్జీలు ఎన్ని చూసుకొనే ఆ జిల్లాల నుంచి, ఇప్పుడు ఉత్తరాంధ్ర జిల్లా నుంచి కొన్ని కంప్లైంట్స్ అయితే రావడం జరిగింది. ఒంగోలు నుంచి ఏం రాలేదా? ఇళ్ళు వాకిళ్ళు స్థలాలు అక్కడ వదిలేసుకుని దండం పెట్టి వెళ్ళిపోయారు కదా, వాళ్ళ నుంచి ఏం రాలేదా? అంటే ఆయన మీ పార్టీలో చేరితే పునీతుడైపోతాడా? అంతకుముందు కుంభమేళాకి వెళ్ళొచ్చాడు ఆయన, ఏమన్నా అక్కడ స్నానం చేసి వచ్చి పునీతుడైపోయాడా? ఆయన మీద ఉన్న భూ కబ్జా ఆరోపణలు ముందు తేల్చండి సార్. మీ మీద కాన్ఫిడెన్స్ ఉంది జనాలకి, అవి తేల్చి మిగిలిన వాటి దగ్గరికి వెళ్ళారనుకోండి, పవన్ కళ్యాణ్ గారిని దండం పెట్టి నెత్తిన పెట్టుకుని ఊరేగుతారు అక్కడ జనం. ఇవాళకి భయపడి హైదరాబాద్లో జీవిస్తున్నారు వాళ్ళు మీ నాయకుడి కారణంగా. దానికి సమాధానం భూ కబ్జాలు, పరాయి వాళ్ళ భూ కబ్జాలు తర్వాత. ఒకళ్ళనే కాదండి, ఈ భూదండాల విషయం ఆయన దృష్టికి వచ్చింది కాబట్టి కొంచెం సీరియస్ తీసుకుంటున్నారని చెప్పేసి అని అంటున్నా. మనతనాన్ని కాదు కదా. నేను కళ్యాణ్ గారు సార్ చెప్పింది, ఆయన చెప్పింది ఏంటంటే భూదందాలు మన ప్రజల పక్షాన ఉండాలి, వాళ్ళు కష్టపడుతూ చిన్న గూడు గుచ్చటగా కట్టుకునే వాళ్ళని మనం ఇచ్చేయడం ఏంటి అని చెప్పేసి ఆయన యాక్షన్ తీసుకున్నారు. అంటే మనం తీసుకున్నాం అంటే ఎవరో నాయకుల కంప్లైంట్ వచ్చిందనే కదా. ఆ నాయకుల కంప్లైంట్ రావడమే ఆయన ఆదేశాలు జారీ చేశారు కదండి. నేను అందుకని అంటున్నా, నాయకులే అవ్వచ్చు, లేదంటే ప్రజాప్రతినిధులే అవ్వచ్చు, లేదంటే అక్కడ లోకల్ గా ఉన్న కూటమి నాయకులు ఎవరైనా కావచ్చు, ఆయన దృష్టికి వచ్చింది కాబట్టి ఆ విషయాన్ని చాలా సీరియస్ గా తీసుకున్నారు. నేను ఆ జనవాణి కార్యక్రమంలోకి అర్జీలు రాబట్టే దాన్ని సీరియస్ గా తీసుకున్నాను. దీని మీద యాక్షన్ అయితే ఖచ్చితంగా తీసుకుంటామండి. మీరు ఎందుకంటే పార్టీలో తప్పు చేసిన వాళ్ళని అయితే ఎవరిని కూడా క్షమించేదైతే లేదు. ఆ విషయం మీకు కూడా తెలుసు. ఎందుకంటే ఇంతకు ముందు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎవరైనా కానీ అటువంటి పిచ్చి వేషాలు వేస్తే పార్టీ నుంచే పంపిస్తున్నాం అనే విషయం కూడా మీరు చూశారు. సో ఈ విషయాల్లో కూడా మా పార్టీ నుంచి ఎవరైనా బయటపెడితే కనుక ఖచ్చితంగా వాళ్ళకు కూడా అదే తీరుగా మేము యాక్షన్ అయితే తీసుకుంటాం. నెక్స్ట్ ఇక ల్యాండ్ పూలింగ్కి సంబంధించి ఏంటంటే, వాట్ ఈజ్ యువర్ టేక్ అండి? ల్యాండ్ పూలింగ్కి సంబంధించి మీకు వర్ యూ ఇన్ఫార్మ్డ్? నారాయణ గారు ఏమైనా మీతో మాట్లాడారా? మీరు స్టేక్ హోల్డర్స్ కదా ప్రభుత్వంలో, మీతో ఏమైనా మాట్లాడారా? నారాయణ గారిది ఇంటర్వ్యూ చూశాను. అండ్ ఇంకోటి ఏంటంటే, నేను అక్కడ అమరావతి రైతులతో కూడా ఇప్పుడు టచ్ లో ఉంటానండి. అక్కడ వెలవపూడి మందడం ఆ ఊర్లో ఉన్న అమరావతి రైతులతో కూడా కొంచెం టచ్ లో ఉంటాను. సో అదే అండి నేను ఎంత చెప్తా. సమ్ టెక్నికల్ డిస్టర్బెన్స్ ఉందండి, మీరు ఇంకోసారి రీలాగిన్ అవ్వండి, మళ్ళీ మీ దగ్గర వస్తుంది. మీ వాయిస్ ఇంటరప్షన్ వస్తుంది, ఇంకొకసారి జాయిన్ అవుదురు. కానీ డాక్టర్ గారు, ఇప్పుడు తెలుగుదేశం పార్టీ చిలకలూరుపేట ఆయన ఒక లీడర్ అండి, ఆయన ల్యాండ్ని వేరే వాళ్ళు ఎవరు తెలుగుదేశం వాళ్ళే కబ్జా చేస్తున్నారట. అంటే బయట వాళ్ళకి అవకాశం ఇవ్వట్లేదు. ఆయన సోషల్ మీడియాలో చాలా ఇది కూడా పెట్టారు, మీరు కూడా చూసుంటారు. సొంత పార్టీ కార్యకర్తలకు చెందిన కాంప్లెక్స్ని కబ్జా చేసిన టీడీపీ నాయకులు, సెటిల్మెంట్ కోసం మినిస్టర్ గారి బినామీకి 22 లక్షల డబ్బులు ఇచ్చిన బాధితుడు మురళీమోహన్ చౌదరి గారు, ఆయన టీడీపీ కార్యకర్త, ఎన్ఆర్ఐ అట. ఇదేంటండి? ఇదివరకంతా వైసీపీ వాళ్ళు కబ్జా చేశారని ఇప్పుడు మీరే చేసేసుకుంటున్నారా? వాసుదేవన్ గారు, ఇప్పుడు సోషల్ మీడియా ఎట్లయిపోయిందంటే ఎవరో ఒకరు వ్యక్తిగతంగా చేసి వాళ్ళు